ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు బాబా వినాశనం గురించి చెప్తున్నారు. అంతిమ సమయం అనేది ఎవరికైనా ఎప్పుడైనా రావచ్చు. అందువలన చాలా కాలం యొక్క సాక్షి స్థితి యొక్క అభ్యాసంపై ధ్యాస పెట్టండి. ఎన్ని ప్రకృతి ఆపదలు వచ్చినా కానీ అశరీర స్థితి అనేది మిమ్మల్ని సహజంగా, అతీతంగా మరియు బాబాకు ప్రియంగా చేస్తుంది. అందువల్లనే చాలా కాలం అనే మాటను బాబ్దాదా అండర్లైన్ చేయిస్తున్నారు. ఏది ఏమైనా మొత్తం రోజంతట్లో సాక్షి స్థితి చేయించే స్థితి, అశరీర స్థితి యొక్క అనుభవము మాటికి చేసుకోండి. అప్పుడు అంతిమంలో పరిస్థితి నుండి దేవతగా అయ్యే స్థితి నిశ్చితం అయిపోతుంది. ఎంత సమయం, ఎంత శక్తితో మీ కర్మేంద్రియాలపై, మనసు, బుద్ధి, సంస్కారాలపై ఇప్పుడు అధికారిగా అవుతారో అంతగానే భవిష్యత్తులో రాజాధికారం లభిస్తుంది. ఒకవేళ ఇప్పుడు పరమాత్మ పాలన, పరమాత్మ చదువు, పరమాత్మ శ్రీమతం ఆధారంగా ఈ సంగమ యుగం యొక్క ఒక్క జన్మలో సదా అధికారిగా కాకపోతే 21 జన్మలు ఏ విధంగా రాజాధికారిగా అవుతారు? లెక్క ఉంది కదా. ఈ సమయం యొక్క స్వరాజ్యం అంటే స్వయానికి రాజు అవడం ద్వారానే 21 జన్మలు గ్యారెంటీగా రాజుగా అవుతారు. నేనెవరు మరియు ఏ విధంగా అవుతాను? ఇలా వర్తమానం యొక్క అధికారం ద్వారా మీ యొక్క భవిష్యత్తు స్వయమే తెలుసుకోవచ్చు. ఇక్కడ చాలా సమయం యొక్క పురుషార్థానికి, అక్కడ చాలా సమయం యొక్క ప్రారంధానికి సంబంధం ఉంది. అందువలన ఇప్పుడు ఇంకా వినాశనం యొక్క తారీఖు నిర్ణయం అవ్వలేదు. ఎప్పుడు అవుతుందో తెలీదు అని సోమరుగా అవ్వకండి. విశ్వం యొక్క అంతిమ సమయం గురించి ఆలోచించే ముందు మీ జన్మ యొక్క అంతిమ సమయం గురించి ఆలోచించండి. ఈ సమయంలో నాకు మృత్యువు వస్తుంది అని ఎవరి దగ్గరైనా తారీఖు ఉందా చెప్పండి అని అంటున్నారు. నేను ఈ సమయం చనిపోతానని ఎవరి దగ్గరైనా తారీఖు ఉందా చెప్పండి అని బాబా అడుగుతున్నారు. కనుక విశ్వం యొక్క అంతిమము అనేది సమయానికి అయిపోతుంది. కానీ మొదట మీ అంతిమ సమయం గురించి ఆలోచించండి. జగదంబ సరస్వతి యొక్క స్లోగన్ గుర్తుంచుకోండి. ప్రతి గడియ అంతిమ గడియగా భావించింది కదా. అకస్మాత్తుగా జరుగుతుంది, తారీఖు చెప్పరు. విశ్వం యొక్క వినాశనానికి, మీ యొక్క అంతిమ సమయానికి కూడా తారీఖు చెప్పరు. అన్నీ అకస్మాత్తుగా జరిగే ఆటలు ఇవి. కనుక ఓ స్వరాజ్యాధికారి రాజులు మీ యొక్క రాజు దర్బార్ పెట్టుకోండి, ఆర్డర్తో నడిపించుకోండి అని బాబా అంటున్నారు. అచ్చా వంశ